ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జనవరి మాసం యొక్క మాస ఫలితాలను తెలుసుకోబోతున్నాం. ఈ ఫస్ట్ జనవరి నుంచి జనవరి 31 వరకు ఎలాంటి రిజల్ట్ ఉంది, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ రాశులకి మారనున్నాయి. ముందు గ్రహాలను తీసుకున్నట్లయితే బృహస్పతి దేవగురువు అయినటువంటి బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నారు. అలాగే రాహువు వచ్చేసి మీనరాశి సంచారము, శని భగవంతుడు కుంభరాశి సంచారము, అలాగే కుజుడు వచ్చేసి చక్కగా ఈ మాసం మొత్తం కూడాను ధనుస్సులోనే ఉంటారు. బుధుడు యొక్క రుజువర్తనలో 7వ తేదీ ధనుర్రాశి సంచారం చేస్తాడు. అక్కడి నుంచి ఆయన యొక్క ధనుర్రాశిలోనే ఉంటారు మాసాంతం వరకు కూడాను. అలాగే శుక్రుడు వచ్చేసి 18వ తేదీ జనవరి 18 వృశ్చికం వీడి ధనుర్రాశి సంచారం చేస్తారు. అలాగే చంద్రుడు వచ్చేసి సింహరాశి సంచారం ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి ఈ యొక్క కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఇది గ్రహచారం. ఇకపోతే ఈ యొక్క గోచార ఫలితాలను తెలుసుకునే ముందు మారబోయే గ్రహాలు ఏంటని తెలుసుకుంటే మేజర్గా రవి మనకు ఈ యొక్క ధనస్సు వీడి మకర సంచారం చేయనున్నారు 15వ తేదీ. అనగా మనకు పండగ నిండు పండగ రోజే వస్తుంది. ఈయన ధనుర్రాశి వీడి మకర సంక్రమం లేక వస్తారు. ఇకపోతే మిథున రాశి మిథున లగ్నం వారిని తీసుకున్నట్లయితే జనవరి మాసం 2024 మీ రాశిలో మీకు ఈ యొక్క మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4, పునర్సు 3 పాదాలు వస్తుంది. మీ అందరికీ ఎలా ఉంటుంది తీసుకున్నట్లయితే ఈ నక్షత్రాలు ఈ యొక్క రాశిలో ఉన్నప్పుడు వీరికి ఎలా జరుగుతుంది తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి విశేషించి మీ రాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు మీకు ఈ యొక్క వృశ్చికంలో మీకు ఈయన వక్రించి ఉన్నాడు. ఎప్పుడైతే 7వ తేదీ జనవరి 7వ తేదీ ఈయన వక్రం వదిలి రుజువర్తనలో ధనుస్సులోకి సంచరిస్తారో మీకు కొంత రిలాక్సేషన్ దొరుకుతుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, వ్యవసాయము వీటన్నిటి రంగాలలో బాగుంటుంది. అలాగే జర్నలిజం, మినీ మీడియా, బ్యాంకింగ్ వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు చక్కగా రావడానికి, అలాగే మీకు వివాహాలు శుభకార్యాలు కలిసి రావడానికి, గృహం నిర్మించడం కానీ అమ్మడం, ల్యాండ్ కొనడం కానీ అమ్మడమైన ఈ 2 విధాలలో ఏది పాటించినా మీకు లాభం సమకూరే విషయాలలో కానీ కొంత మీకు ఈ యొక్క 7వ తేదీ ఎప్పుడైతే కుజు ఈ యొక్క బుధుడు మీకు రుజువర్తనలోకి ధనస్సులోకి సంచరిస్తారో అప్పటి నుంచి చక్కగా మంచి ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అంతవరకు మీ మాతృమూర్తి ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం కేర్గా ఉండాలి. మీరు కూడా కొంత టెన్షన్ పడుతూ ఉంటారు ఈ రోజులలో. ఆ టెన్షన్ వీడడానికి కూడాను విశేషించి విష్ణు యొక్క విష్ణు సహస్రనామాలు పారాయణ చేయటం, వినడం. మనకు విష్ణు సహస్రనామంలో యొక్క పట్టిక ఇస్తారు. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకం అనేది ఉంది. మీ రాశికి మీ యొక్క జన్మ నక్షత్రంలో ఎన్నో పాదమో చూసుకొని ఆ శ్లోకాన్ని మీరు 27 సార్లు విన్నా చదివినా మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన స్మాల్ డిస్టర్బెన్స్ ఏదైనా ఉంటే తొలగిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. అలాగే మీకు కొంత అష్టమ శని ప్రభావం కూడా వెళ్ళిపోయింది. పితృస్థానంలోకి వెళ్ళింది శని భగవంతుడు ఇప్పుడు భాగ్యంలోకి. అలాగే కొంత కొలీగ్స్తో కావచ్చు లేదా సిబిలింగ్స్తో కావచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. తండ్రి గారి యొక్క హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. మీ హెల్త్ విషయంలో కూడా కొంత పర్సనల్గా కేర్ తీసుకోవాలి. కొంత మీకు బోన్స్, మజిల్స్ పట్టేయడం, నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టడం, ఛాతికి సంబంధించినటువంటి అనారోగ్యం, ఇలాంటి విషయాలలో మీరు ఎటువంటి విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం కొంచెం తీసుకున్నట్లయితే ఇవి కొంత రిలాక్స్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే కొంత పెద్దవారి యొక్క బరువు బాధ్యతలు మోసే అవకాశం కూడా ఈ టైంలో మీకు క్రియేట్ అవుతుంది. తద్మూలకంగా మీరు ఎంత బిజీగా ఉన్నా కొంత సమయాన్ని వెచ్చించగలిగితే వారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. వాళ్ళ ద్వారా వచ్చే వారసత్వ సంపద కలిసి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఈ బొగ్గు గనులు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి కూడాను
ఈ యొక్క షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి వీరందరికీ కూడా మిథున రాశి వారికి విశేషించి తీసుకున్నట్లయితే 18వ తేదీ తర్వాత నుంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు మీకు సుఖమయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్ పర్పస్ కావచ్చు, అక్కడ సెటిల్మెంట్స్ గురించి కానీ చేసే ప్రయత్నాలు సానుకూలమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి, గమనించగలరు. ఇకపోతే మరలా తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క బృహస్పతి వచ్చేసి మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి. ఈయన లాభంలో ఉన్నాడు. ఉద్యోగంలో మంచి లాభాన్ని ఇస్తాడు. అలాగే వివాహాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహాది కార్యక్రమాలు కాని వారికి కలిసి వచ్చి వివాహం జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి, గమనించగలరు. మిథున రాశి వారు వేయవలసినటువంటి ముద్ర వచ్చేసి వాయు ముద్ర. ఈ యొక్క చూపుడు వేలిని బొటన వేలితో నొక్కిపెట్టి ఉంచి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అనే 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టగలరు. అలాగే బుధవారం రాహుకాలం వచ్చేసి 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉదయం చేసిన దీపారాధన కొండెక్కకుండా చూసుకోగలరు. అలాగే ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకున్నటువంటి దోష నివారణకి యోగ ముద్ర కావచ్చు, మంత్రం కావచ్చు, ఏదైనా ఉపదేశించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కన్సల్ట్ అవ్వగలరు. శుభం.